అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో జాతీయ రహదారిపై 30కి పైగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. చింతూరు మండలం చట్టి నుండి భద్రాచలం వెళ్లే జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు మాత్రం వరద నీటిలోనే ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇది జాతీయ రహదారి 3 రోజుల నుండి ఇక్కడే ఆగిపోయాం. లారీ డ్రైవర్లు ఉన్నాం. అసలు మాకు తినే వస్త్రాలు అంటే సరుకులు ఏంటి ఏమీ లేవు. మాకు ఇక్కడ 3 రోజుల నుండి ఇక్కడే ఉంటున్నాం. వరద చూసాను కదా ఎలా ఉంది. ఈ రోడ్డు మొత్తం ఆగిపోయింది. ఇది 7 రోజులు పట్టిందో ఇట్లా కూడా ఇక్కడ తెలియదు. 3 రోజుల నుండి ఒకటే వానలు. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? నిజాం నుంచి రాయపూర్ వెళ్తాం. లారీ మొత్తం ఇక్కడ ఆగిపోయింది. 3 రోజులు అవుతుంది ఆగిపోయారు. ఇక్కడ చింతూరు నుండి కుంట రోడ్ మొత్తం జామ్ అయిపోయింది. 3 వాగులు పోతున్నాయి. 3 రోజుల బండ్లు ఆఫ్ చేసి ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. తిననీకే ఫుడ్ లేదు, వాటర్ స్పెషల్ బాగాలేదు. హైదరాబాద్ నుండి ఇక్కడ జైపూర్ సైడ్ పోతున్నాం. దానివల్ల బాగా డ్రైవర్లు అందరూ ఇబ్బంది పడుతుంది. మొత్తం జామ్ అయిపోయింది.